Hello people, welcome to Restart and Rise to another vlog. So, ఎలా ఉన్నారు? I'm okay. I'm getting better. I'm doing well. So, guys, ఇది నా ఫస్ట్ వీడియో ఎవర్. ఇప్పటి వరకు నేను లైక్ ఫొటోస్లో ఆర్ కొన్ని క్లిప్స్లో కనిపించాను, బట్ డైరెక్ట్ ఆన్ కెమెరా ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ టైం. క్యాజువల్గా మీ అందరితో మాట్లాడదామని జస్ట్ ర్యాండమ్ వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను. సో మీలో ఎంతమంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 చూడడం స్టార్ట్ చేశారు? నేనైతే స్టార్ట్ చేయాలి అని అనుకోలేదు, బట్ అనుకోకుండా స్టార్ట్ చేయాల్సి వచ్చింది బికాజ్ ఇన్స్టాగ్రామ్ ఇన్సిస్టెడ్ మీ టు వాచ్ దిస్. సో నేను యాక్చువల్లీ ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండేనంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నేను వాచ్ చేశాను ఏంటంటే ఉప్పల్ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు, రిజెక్ట్ అయ్యాడు అని. సో ఎందుకు రిజెక్ట్ అయ్యాడు, తనే రిజెక్ట్ అయితే ఇంకెలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఉంటారు అన్న దాంతో పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే. బికాస్ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆర్ ఫాలోవర్ ఆఫ్ ఉప్పల్ బాలు. కాకపోతే ఒక పాజిటివ్ ఒపీనియనే ఉంది బికాస్ స్టార్టింగ్లో నుండి తను క్రింజ్ వీడియోస్ చేసినప్పటికీ పోను పోను లైక్ ఎందుకు అలా చేస్తున్నాడు అన్న దానికి తను పర్టికులర్ రీజన్ ఇచ్చాడు. సో ఎవరికి హార్మ్ చేయకుండా తన వీడియోస్ తను ఫేమ్ అవ్వడానికి అలా చేయడంలో నాకు తప్పేం అనిపించలేదు. అంటే అన్‌ఫెయిర్ రిజెక్షన్ ఏమో అని నేను చూడ్డం అసలు స్టార్ట్ చేయలేదు. దెన్ ఏమైంది అంటే ఎందుకో లైక్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వస్తూనే ఉన్నాయి. లైక్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ వీడియోస్ రిజెక్ట్ అయిన వాళ్ళవి, సెలెక్ట్ అయిన వాళ్ళవి. లైక్ యాజ్ ఐ టోల్డ్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్సిస్టెడ్ మీ టు వాచ్ అగ్ని పరీక్ష సీజన్ 2. సో స్టార్ట్ చేశాను. ఒక 1, 2 ఎపిసోడ్స్ చూడగానే నాకు క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ లైక్ ఐ లైక్ ఉప్పల్ బాలు, లైక్ యాజ్ ఎన్ నాట్ ఎ ఫ్యాన్, బట్ పాజిటివ్ ఒపీనియన్ ఉంది తన మీద. అట్ ద సేమ్ టైమ్ ఒక 2 ఎపిసోడ్స్ చూసాక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్, రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ అండ్ హోల్డ్‌లో ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళందరివి చూసాక ఏమనిపించింది అంటే కరెక్టే గదా! జడ్జెస్ అంటే వాళ్ళకి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. వాళ్ళకి కూడా కొన్ని ఒక చెక్ లిస్ట్ లాంటిది ఉంటుంది గదా! ఆహ్, మేబీ కాన్ఫిడెన్స్ వాళ్ళు చూడొచ్చు, ఆర్ ఎల్స్ కమ్యూనికేషన్, లేకపోతే టాలెంట్, ఫిజికల్ ఫిట్‌నెస్ ఆర్ మనము ఏ హౌ కాంట్రోవర్షియల్ యూ ఆర్ అన్నది, ఆర్ ఎల్స్ ఏమంటారు? ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇస్తే హౌ డు యూ హ్యాండిల్ ఇట్ ఆర్ హౌ డు యూ రియాక్ట్ టు ఇట్ అన్నది ఇలాంటివి కొన్ని చెక్ చేస్తారేమో. వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ లాంటిది ఒక క్రైటీరియా వాళ్ళకు కూడా ఉంటదేమో అని అనిపించింది. బికాస్ సెలెక్ట్ అయిన లైక్ 2, 3 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఐ థింక్ చరణ్ అని ఒక అబ్బాయి, హీస్ టూ యంగ్. కాకపోతే ఈజీ గోయింగ్ ఉండే లైక్ కాన్వర్జేషన్కి అంత ఎఫర్ట్ పెట్టలే, ర్యాండమ్ స్పాంటేనియస్గా ఆన్సర్స్ ఇవ్వడం కానీ. అండ్ మిథిలేష్, హీజ్ ఏ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ అట్ ది సేమ్ టైమ్ సేమ్ కమ్యూనికేషన్లో చాలా క్లారిటీ ఉండే అండ్ కామ్ అండ్ కంపోజ్డ్గా మంచిగా అనిపించింది. అంటే కొందరిని చూసాక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది కదా, అలా అనిపించింది వీళ్ళిద్దరివి. అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ రాజ్ కుమారి అని ఇంకొక ఆవిడ. తను లైక్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ తన స్టోరీ. షీఈ్ మ్యారీడ్ అండ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు. తను ఒక్కతే వాళ్ళ పిల్లల్ని చూసుకుంది, అవన్నీ చెప్పింది. అట్ ద సేమ్ టైం లైక్ చెప్పేటప్పుడు షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తన కాంప్లెక్షన్ గురించి తన క్లారిటీ ఉంది. తనని తను రాగా రిప్రజెంట్ చేసుకోవాలి అన్న క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ తనకుంది. అట్ ద సేమ్ టైం తన స్టోరీని అడిగినప్పుడు తను చెప్పింది అండ్ తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్‌గా, కాన్ఫిడెంట్‌గా చెప్పింది. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ చెప్పేటప్పుడు ఒక 1 డ్రాప్ ఆఫ్ టియర్ గూడా
తన ఐస్‌లో రాలేకుండే. లైక్ ఐ వాజ్ వెరీ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ ఆర్ చాలా రెస్పెక్ట్ వచ్చింది. సో, చాలా తక్కువ మందిని చూస్తే మనకు ఆ ఫీలింగ్ వస్తది. లైక్ వావ్! అన్న ఫీలింగ్ వస్తది కదా! సో, బీయింగ్ ఎ వుమెన్ ఒక ఒక వుమెన్‌కి నచ్చడం అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. తను తను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ని చెప్పింది. ఎక్స్‌ప్లెయిన్ చేసింది. బట్ అస్సలు ఏడవకుండా, అస్సలు రియాక్షన్స్ ఎక్కువ చూపియకుండా ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేసింది. సో, అండ్ అట్ ద సేమ్ టైమ్ నాట్ ఓన్లీ ద ఎమోషనల్ థింగ్, తన లైఫ్‌లో జరిగిన ఫేస్ చేసిన డిఫికల్టీస్ తో మాత్రమే తను సెలెక్ట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ నార్మల్ క్యాజువల్ టాక్ అప్పుడు కూడా లైక్ షీ వాస్ వెరీ స్పాంటేనియస్. ఇన్నర్ చైల్డ్ వితిన్ హర్ ఈస్ లైక్ అలైవ్. సో, చాలా ఇన్‌స్పైరింగ్‌గా చాలా బాగా అనిపిచ్చింది. సో, ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌ని చూసిన తర్వాత దెన్ వెన్ ఐ కంపేర్డ్ దెమ్ విత్ 'ఉప్పల్ బాలు', కరెక్టే గదా! ఓకే. ఆహ్, అలా ఇన్సల్ట్ చేయడం ఆర్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అలాంటివి అనడం కరెక్ట్ కాదు అని నాకు కూడా అనిపిచ్చింది. బట్ తనలా అంటే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది కూడా వాళ్ళ క్రైటీరియాలో ఉండొచ్చు కదా! ఓకే. ఆహ్, నవదీప్ అలా అన్నాడు. ఫైన్. సో, 'ఉప్పల్ బాలు' నుండి ఎలాంటి ఆన్సర్ ఒస్తది? ఎలాంటి రియాక్షన్ ఒస్తది? తను రియాక్షన్ మాత్రం నో రియాక్షన్. ఓకే అని అంటే డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నాడు. కాకపోతే ఆహ్, దానికోసం ఆర్గ్యుమెంట్ ఒక్కటే గాదు. ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ ద ఓన్లీ రియాక్షన్. మేబీ ఎందుకలా అంటున్నారు? నా గురించి మొత్తం ఏమీ తెలియకుండా మీరలా అనొద్దు కదా! అని తన పర్సెప్షన్ కొంచెం ముందు పెట్టాల్సిందేమో అని నాకనిపిచ్చింది. మేబీ అలాంటి అంటే ప్రతి దాంట్లో ఫిజికల్ టాస్క్ కానీ ఇలాంటివి ఇచ్చి మాత్రమే సెలెక్ట్ చేయరు. సో, మనం ఏదైనా అంటే మన రియాక్షన్ ఏంటి? ఆర్ ఎల్స్ ఒక సిట్యుయేషన్ ఇస్తే వీళ్ళు అందులో ఎలా రియాక్ట్ అవుతారు? ఇలాంటి టెస్ట్ కూడా ఉంటుంది గదా! లైక్ సిట్యుయేషనల్ బేసిస్. హైపోథెటికల్ సిట్యుయేషన్ ఏమో అని గూడా నాకు అనిపిచ్చింది. సో, అక్కడ ఉప్పల్ బాలు తన స్టాండ్ తీసుకోవాల్సింది. మేబీ దాని వల్ల గూడా కొంచెం డెసిషన్ మార్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో, అలా నా ఒపీనియన్ అయితే చేంజ్ అయ్యింది. అండ్ ఇంకొకటేంటి అంటే లేటెస్ట్ ఎపిసోడ్‌లో నిన్న నేను చూసిన ఎపిసోడ్‌లో 'జోష్న' అని ఒక అమ్మాయి కంటెస్టెంట్ ఆడిషన్ ఇచ్చింది. సో, తనది లైక్ ఆడిషన్ అంతా ఓకే. క్యాజువల్‌గా అయింది. ఈజీ గోయింగ్, కమ్యూనికేషన్ బావుంది. అంతా బానే ఉంది. సో, తన దాంట్లో లైక్ లాస్ట్‌లో అంటే ఇది ప్లాన్డ్ కాదు. తను ప్లాన్ చేసుకొని ఆహ్, ఇది చెప్పాలి అని అనుకున్నది కాదు. ఎళ్ళిపోయేటప్పుడు లాస్ట్‌లో బిందు మాధవి వాళ్ళ డ్యాడీ గురించి అడిగితే తను లాస్ట్‌లో క్యాజువల్‌గా షేర్ చేసుకున్న థింగ్ అది. లైక్ వాళ్ళ డ్యాడీ ఆహ్, 2 ఇయర్స్ అయింది. హి హాస్ పాస్డ్ త్రూ అని చెప్పింది. బట్ లాస్ట్‌లో ఏం చెప్పింది అంటే ఇట్స్ బీన్ 2 ఇయర్స్ కాకపోతే నేను మెల్లిగా మా డ్యాడీ వాయిస్‌ని మర్చిపోతున్నాను అని. లైక్ ఇట్ హిట్ మీ వెరీ హార్డ్. ఎందుకు అనంటే లైక్ పీపుల్ హూ గో త్రూ థాట్, పీపుల్ హూ లూజ్ డియర్ వన్స్ వాళ్ళకి మాత్రమే ఈ ఫీలింగ్ అనేది అర్థమైతది. బికాజ్ యెస్. వీడియోస్ మనకు చాలా వరకి ఈ మధ్య వీడియోస్ తీసుకుంటున్నాం. చిన్న చిన్న బిట్స్ అలా తీసుకుంటున్నాము. బట్ తీసుకున్న వీడియోస్‌లో కాన్వర్జేషన్స్ కానీ ఆర్ ఎల్స్ ఆడియో అంటే వాళ్ళు మాట్లాడేది గానీ చాలా తక్కువుంటాయి. ఆహ్, సో, నాకది ఎక్కడో నేను కనెక్ట్ అయ్యాను. సో, అందుకని లైక్ ఓవర్ ద పీరియడ్ మేబీ 1, 2 ఇయర్స్ వరకి మనకవి ఫ్రెష్‌గా గుర్తుంటాయి. అంటే చిన్నప్పటి నుండి వాళ్ళతో ఉన్నాము అవి తెలుస్తాయి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ గడుస్తున్న కొద్దీ మనం మర్చిపోతాం. ఇట్స్ వెరీ హార్డ్ బట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మనం మర్చిపోతాం.
సో నేను ఐ డెఫినెట్లీ సజెస్ట్ ఎవ్రీవన్ అవుట్ దేర్, మీ పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళ వాళ్ళ మెమరీస్, వాళ్ళ ఆడియోస్, వాళ్ళ వీడియోస్, వాళ్ళ కాన్వర్జేషన్స్, ర్యాండమ్ కాన్వర్జేషన్స్ మీరు రెగ్యులర్గా ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఒక ర్యాండమ్ వీడియో తీసి కానీ మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఐ నో మన అందరి దగ్గర అంత సేవింగ్ స్పేస్ అలా ఉండదు. బట్ ఐ జెన్యున్లీ సజెస్ట్ వన్ థింగ్, క్రియేట్ ఎ యూట్యూబ్ అకౌంట్. అంటే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి. మీరు ఎలాంటి వీడియోస్ అయినా, ఆల్ యువర్ మెమరబుల్ థింగ్స్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీరు సేవ్ చేసుకోండి. కీప్ ఇట్ ఇన్ ప్రైవేట్ మోడ్. మనకు అది ఎప్పుడు ఎక్కడ ఆ అకౌంట్ లాగిన్ చేసినా వి విల్ హ్యావ్ ఇట్. పబ్లిక్లో పోస్ట్ చేయడం మనం అందరం కంఫర్టబుల్ ఫీల్ అవ్వం కాబట్టి సెట్ ఇట్ ఇన్ ప్రైవేట్ అండ్ అన్ని వీడియోస్ సేవ్ చేసుకోండి. లైక్ ఐ హైలీ రికమెండ్ దిస్ బికాస్ మనము ఇలాంటి ర్యాండమ్ వీడియోస్ మన ఫోన్లో పెట్టుకొని లైక్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ సజెషన్ ఐ వుడ్ సే. నాకు కూడా ఇలాంటి థాట్ ముందే వచ్చుంటే బాగుండు, బట్ నెవర్ నెవర్ లేట్. మీ అందరు మాత్రం వెన్ యూ హ్యావ్ యువర్ పేరెంట్స్, ప్లీజ్ సేవ్ ఆల్ దీస్ ప్రెషియస్ మూమెంట్స్. యా, దట్స్ ఆల్. సో ఆ కంటెస్టెంట్, ఆ ఆడిషన్ మట్టుకు నాకు లైక్ ఐ వాజ్ వెరీ ఎమోషనల్. లైక్ ఒక టచ్ అయింది, లైక్ ఇట్ హిట్ మీ లైక్ వెరీ హార్డ్. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, యా, బాగి తుల్లూరి అని, లైక్ తను షీఈ్ నాట్ ఇన్ టు టాప్ 15, షీఈ్ ఇన్ టు ఓల్డ్, బట్ తన వైబ్ చాలా నచ్చింది. లైక్ తన లాంగ్వేజ్ కానీ, లైక్ ఐ థింక్ ఆంధ్ర సైడ్ డిఫరెంట్ యాక్సెంట్ ఉంది, లైక్ వే ఆఫ్ టాకింగ్ కానీ చాలా బాగుంది. అంటే ర్యాండమ్గా ఉంది, జెన్యున్గా ఉంది. తన వే ఆఫ్ స్పీకింగ్ లైక్ నైవ్గా అనిపించింది. సో నేను లైక్ అందరు లైక్ ఎవరెవరైతే నేను గుర్తు పెట్టుకోగలిగాను వాళ్ళ గురించి అయితే ఐ హ్యావ్ షేర్డ్ ఫ్యూ థింగ్స్. బట్ లైక్ లెట్ సి గోయింగ్ ఫార్వర్డ్, అంటే కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు, కొందరి మీద కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి కదా. సో దీస్ ఆర్ ఆల్ మై పర్సనల్ ఒపీనియన్స్. నథింగ్ నథింగ్ లైక్ నేను కొంతమందిని ఇష్టపడుతున్నాను, ఇష్టపడట్లేదు అలా కాదు. ర్యాండమ్గా ఆ ఆడిషన్ చూసినప్పుడు ఏమనిపించింది అన్నది మాత్రమే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. లైక్ లెట్ సి గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, హూ విల్ మేక్ ఇట్, అండ్ మన అగ్ని పరీక్ష హోల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏం చేస్తారు, ఇలాంటివన్నీ చూసి లెట్స్ డిస్కస్ ఫ్యూ థింగ్స్. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ మీ ఇఫ్ యూ వాంట్ మీ టు do anything specific related to this, like Big Boss Agni Pariksha season 2. ఏదైనా ఇంకేమైనా స్పెసిఫిక్ కంటెస్టెంట్ గురించి కానీ టాపిక్ గురించి కానీ మాట్లాడాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నాకు మాత్రం ప్రజెంట్ ఇవి గుర్తున్న వరకు వీళ్ళు మాత్రము కొంచెం గుర్తున్నారు. సో ఐ థాట్ ఐ మేక్ ఏ వీడియో. సో జనరల్ కాన్వర్జేషన్ మనము మాట్లాడుకుందామని. అండ్ అది కాకుండా లైక్ నెక్స్ట్ లైక్ ఆల్మోస్ట్ 3 months వరకు our like Andhra and Telangana will rotate around this Big Boss. So I thought why not, let's discuss on this topic. Yeah, that's all for today's video, guys. Please do like, comment, share and subscribe to my channel. Also I will include my Instagram handle to the description. Please follow me. Thank you. Bye everyone, see you in the next vlog.